హాయ్ అండి, ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 20 ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ధనియాలు వేసుకుంటే వీటితో పాటే ముందే వేసుకోవాలి. నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం అండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత ఒక 6-7 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని నేను 2 కొత్తిమీర కట్టలు తీసుకున్నాను. అవి కొంచెం బాగా క్లీన్ చేసుకుని కడుక్కుని ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అవి వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, టిఫిన్లోకి కూడా బాగుంటుంది. ఇది మిక్సీ జార్లో ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే తగినంత ఉప్పు, ఒక 2 టీ స్పూన్ల బెల్లం పొడి కూడా వేసుకున్నాను. అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా మిక్సీ పెట్టుకోవాలండి. తర్వాత ఇలా పచ్చడి ఇలా తయారవుతుంది. ఇది మనం వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం పనియారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు దోసల పిండి తీసుకోవాలి. దానిలో ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది పనియారం కళ్ళు ఉంటుంది కదండి, అది కొంటు పునుగులది. దాంట్లో అది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఈ పిండి, దోసల పిండి అన్ని గుంటల్లోని మనం ఫిల్ చేసుకోవాలి. ఇది మూత పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఒక సైడు వేగిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి, అది వేగనివ్వాలి. ఇది సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మనం చేసుకున్న కొత్తిమీర చట్నీతోటి తినచ్చు, అలాగే వేరే కొబ్బరి చట్నీతో కూడా బాగుంటుంది. అంతే అండి, టేస్టీ పనియారం రెడీ.